ఇక గత పాలకుల అవినీతి నిర్లక్ష్యం కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని ప్రభుత్వపు రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ అధికారులు బీఆర్ఎస్ నేతలు జైలుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో గొప్పలు గప్పలు తప్ప ఏమీ లేదంటున్న రామచంద్ర నాయక్ గోపాల్ రెడ్డితో మా ప్రతినిధి వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కూడా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తానికైతే ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టును అయితే పరిశీలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కూడా 20 పిల్లర్ కూడా కుంగిపోయిన పిల్లర్ని అయితే సందర్శించిన నేపథ్యంలో కూడా ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఇక్కడ చూసుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కూలిపోయిన 20 పిల్లర్ ప్రాజెక్ట్ గా చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే కూలిపోయిన బ్యారేజ్ వద్ద కూడా ఇక్కడ దీనిని సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని చూపించారు. మొత్తం మంత్రులతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కూడా చాలా మంది మంత్రులు ఇక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ చూసి కూడా దీన్ని ఆలోచించిన పరిస్థితి అయితే ఉంది. దీని పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో కూడా ఎలాంటి అవకతవకలు జరిగాయని చెప్పి కూడా వివరించే పరిస్థితి అయితే చూసుకోవచ్చు. పరిస్థితి అయితే ఇక్కడ చూసుకునే పరిశీలనలో మాత్రం మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటికే 20, 19, 18 ఆ పిల్లర్లు అయితే చాలా డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా చాలా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కోట్లు వెచ్చించి కూడా ఆ ప్రాజెక్ట్ అయితే చూసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ప్రాజెక్టు వద్ద కూడా ఇక్కడ చాలా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చాలా కోట్లు వెచ్చించి అయితే ప్రస్తుతానికైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిర్మాణం చేపట్టడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ చూసుకోవచ్చు. మనం ప్రస్తుతానికైతే ఇక్కడ డోర్నకల్ ఎమ్మెల్యే పరమేశ్వరరావు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్తే. చూడండి సార్, ఇవాళ మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ఇవాళ సందర్శించడం జరిగింది. మీరు ఇవాళ ఏం గుర్తించారు? గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే గొప్పలు చెప్పుకుంటుంది, మీరు వీటి నాణ్యత లేదని గుర్తించారు? కేసీఆర్ గారు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కట్టడం, ఇది 8వ వింత 9వ వింత అని మాట్లాడిన కేసీఆర్ గారి కట్టడం చూడడం జరిగింది. చూస్తే ఈ రోజు మరి బీటలు వాడిన పిల్లర్లు నాసి రకం మరి క్వాలిటీ లేని పరిస్థితి ఈ రోజు ఇక్కడ మేడిగడ్డలో కనబడతా ఉంది. మరి ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టి కమిషన్లకు కకృతి పడి క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వలన ఈ రోజు ఈ ప్రమాదం జరిగిందనేది వాస్తవాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. తప్పకుండా కేసీఆర్ చేసిన అవినీతిని బయట తీపియాల్సిందే. కేసీఆర్ ను దోచుకున్న సొమ్ము కక్కేదాకా లోపల వేసి కొట్టాల్సిందే. ఎందుకంటే ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టి రాష్ట్రాన్ని అప్పుల్లో తీసుకెళ్లి మొత్తం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించిన వ్యక్తి కాబట్టి ఇది ఆషామాషి చిన్న విషయం కాదు. తెలంగాణ ప్రజానికం దీన్ని తప్పకుండా సీరియస్ గా పరిగణిస్తుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారి నామరూపాలు లేకుండా ప్రజలు తీర్పియాలని చెప్పేసి కోరుకుంటున్నా.